వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదండి, అస్సలు తినరు, మారం చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి పిల్లలకి ఈజీగా ఇష్టంగా తినేలాగా నేనైతే కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసి చేసేసేయచ్చు. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా మీకు ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకండి లేటు, ఇప్పుడైతే కిచిడి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. దీనికి వచ్చేసి నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న అన్ని వెజిటబుల్స్ అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా అవన్నీ తీసేసుకోవచ్చు. సో నేను ముందే పప్పు అండ్ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. నేను పెసరపప్పు అండ్ రైస్ అయితే తీసుకున్నాను. వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ అలాగే ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నవి ఉన్నాయి కదా, సో అవి అయితే వేసుకోవాలి. వాటితో పాటు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న కూరగాయలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసేయాలి. అవి వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ వెజిటేబుల్స్ అనేవి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మూత పెట్టేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న టొమాటోస్ అయితే వేయాలి. టొమాటోస్ అనేవి ముందే వేస్తే ఈ వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవ్వవు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటో వేయాలి. టమాటో మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, పసుపు అనేది ఆప్షనల్, మీ ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. సో పసుపు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఎంత రైస్ తీసుకున్నామో ఆ రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. సో నేనైతే ఇలా వాటర్ వేసేసుకొని అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మనం తీసుకున్న వాటర్ అయితే మరగనివ్వాలి. చూడండి, ఇలా పొంగొచ్చి మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టేసుకున్న రైస్ అయితే ఇందులో వేసేయాలి. రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అయినా ఏదైనా టేస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఎలాంటి మసాలాలు అయితే యూజ్ చేయట్లేదండి. సో ఓన్లీ వెజిటేబుల్స్తో మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అన్నం అనేది ఉడకనివ్వాలన్నమాట. సో చూడండి, ఇలా అయితే ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చేసింది. సో ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే నేను పైనుండి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన, ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజిటేబుల్ కిచిడి అయితే తయారైపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.